ఫస్ట్ టాపిక్ లోకి వెళ్తే కేంద్రం మీద యుద్ధం ప్రకటించిన కేసీఆర్ బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు పార్టీ విధానాలను టార్గెట్ చేస్తూ విమర్శలు మాత్రమే చేసిన కేసీఆర్ ఇప్పుడు స్టైల్ మార్చినట్లు కనిపిస్తున్నారు. ప్రధాని మోదీనే తెలంగాణకు శత్రువు అనే నినాదం అందుకున్నారు. రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పులా ఉన్న యుద్ధాన్ని మరింత పీక్స్ కు చేర్చబోతున్నారు. జిల్లా జిల్లాకు బీజేపీ మీద మంటలు రాజేస్తున్న కేసీఆర్ మంటల దాడిని మరింత పెంచబోతున్నారా? ఆయన మాటల వెనుక భారీ వ్యూహముందా? రాబోయే రోజుల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయం ఎలాంటి మరుపు తిరిగే అవకాశం ఉంది? తేల్చేద్దాం క్లియర్ కట్ గా. రాజకీయాన్ని క్షుణ్ణంగా చదివేసిన వ్యక్తి కేసీఆర్ ఎప్పుడో జరగబోయే పరిణామానికి ఇప్పుడే శ్రీకారం చుట్టే రకమాయన. అందుకే ప్రత్యర్థి మాటలకు అందరూ, విమర్శలకు చిక్కరు. ఓ మాటన్నా, ఓ అడుగు వేసినా భారీ ఘటనకు, రాజకీయ సంఘటనకు కారణం అవుతుందన్నది నిజం. అలాంటి కేసీఆర్ కేంద్రం మీద కస్సుమంటున్నారు. ఏకంగా ప్రధాని మోదీనే తెలంగాణ శత్రువంటూ ప్రకటించారు. అప్పుడెప్పుడో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో మొదలైన రగడ రోజు రోజుకు ముదురుతూ వస్తోంది. తెలంగాణ వర్సెస్ కేంద్రం అన్నట్టుగా యుద్ధానికి దారితీసింది. కేంద్రంలో బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రయత్నాలు కూడా చేశారు కేసీఆర్. బీజేపీయేతర పార్టీ నేతల్లో కొందరిని ఆయన కలిస్తే ఆయన్ను కొందరొచ్చి కలిశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కూడా సిద్ధమైన కేసీఆర్ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించారు. అయితే వీలు చిక్కినప్పుడల్లా బీజేపీ మీద విమర్శలు గుప్పించిన కేసీఆర్ ఇప్పుడు సడన్ గా స్టైల్ మార్చారు. విమర్శలతో కాదు, విధానాలతో కొడతా అన్నట్టుగా ఆయన విమర్శలు కనిపిస్తున్నాయి. కలెక్టరేట్ భవనాలను ప్రారంభిస్తున్న కేసీఆర్ కేంద్రం మీద విమర్శలు గుప్పించారు. మోదీతో పాటు బీజేపీ పాలనను టార్గెట్ చేశారు. రుమాలు తలకు కట్టుకుని ఎర్రకోటపై గాలి ప్రసంగం చేశారని, తెలంగాణకు శత్రువయ్యారని మోదీపై కామెంట్లు చేసినా బీజేపీ మీదే ఎక్కువ టార్గెట్ చేసినట్లు కనిపించారు. మోసపోతే గోసపడతాం అంటూ కేంద్రంలో బీజేపీ సర్కార్పై డైరెక్ట్ బాణం సంధించారు. పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలను ప్రస్తావిస్తూనే రాష్ట్రంలో పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు, కేసీఆర్ కిట్, ఇలా ప్రతి విషయాన్ని ప్రస్తావించారు. మిగతా ఏ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు లేవంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ బీజేపీ మైనస్లను నొక్కి నొక్కి చెప్పారు. ఇన్నాళ్లు బీజేపీ విధానాల మీదే ఎక్కువగా టార్గెట్ పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వాల మధ్య పోలిక తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఒక్క నిమిషం కూడా కరెంటు పోదని, ఢిల్లీలో మాత్రం 24 గంటలు కరెంటు ఉండదంటూ చెబుతున్నారు. బీజేపీ ఏం చేస్తుందో, టీఆర్ఎస్ ఏం చేస్తుందో చూడండి అంటూ జనాలు ఆలోచించేలా చేసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ స్టైల్లో ఈ మార్పు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. కేంద్రంపై కేసీఆర్ దూకుడు పెంచిన వేళ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. 1. ప్రధాని మోదీని తెలంగాణ శత్రువంటూ ఎందుకన్నారు? 2. జిల్లాల పర్యటనలో కేసీఆర్ మరింత దూకుడు చూపిస్తారా? 3. కేంద్రంపై యుద్ధాన్ని ఆయన నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నారా? 4. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ నజర్ పెంచబోతున్నారా? 5. పొలిటికల్ స్టైల్ మార్చడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి? ఒకప్పటితో కంపేర్ చేస్తే తెలంగాణలో బీజేపీ భారీగా పుంజుకుంది. దీంతో కమలనాథులు తెలంగాణను టార్గెట్ చేసుకున్నారు. వారి ప్రయత్నాలకిప్పుడు మునుగోడు మరింత ఊపిచ్చే అవకాశాలున్నాయి. ఇక అదే సమయంలో టీఆర్ఎస్ పై జనాల్లో అంతో ఇంతో అసంతృప్తి మొదలైందన్నది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అయితే విధానాలను ప్రస్తావించడం ద్వారా జనాల ఆలోచనలలోంచి బీజేపీని తీసేయాలని వ్యూహాలు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. దీనికి తోడు సెంటిమెంటు రాజేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లోకి వెళ్లనీయొద్దు అంటూ కేసీఆర్ పదే పదే అనడం ఈ మాటలకు మరింత బలాన్నిస్తున్నాయి. ఇన్నాళ్లు బీజేపీని, బీజేపీ విధానాలను మాత్రమే టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం
కంపారిజన్స్ చూపిస్తున్నారు. ఎవరు ఏంటో మీరే అర్థం చేసుకోవాలని అన్నట్లుగా జనాల ముందు ఆప్షన్లు పెడుతున్నారు. రాజకీయాన్ని ఇది మరింతగా ఆసక్తిగా మారుస్తోంది. ఇలా గ్యాస్ ధర ఎంత, పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత, గతంలో ఎంత ఉండే ఇలా ఎంత ఉన్నది, బ్యాంకులు ఏ విధంగా దోసుకోబడుతున్నాయి, లక్షల కోట్ల రూపాయలు రైతులకు కరెంట్ ఇస్తేనేమో ఫ్రీగా అది ఇయ్యకూడదట, పెద్ద పెద్ద సాహుకారులకు మాత్రం 20 లక్షల కోట్ల రూపాయలు దోసిపెట్టన్నట్టు. కరెంటు ఫ్రీగా రావన్నా వినబడతలేదమ్మా? రావాలంటే మరి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ జెండా పట్టుకొని ఆ జెండా పట్టుకొని చూసి ఆగమైపోతే మళ్ళీ మొదటికే వస్తాం, మళ్ళీ తెలంగాణ మళ్ళీ పాత కథనే మోపైతుంది. కృష్ణా జలాల్లో వాటాను కేంద్రం అడ్డుకుందని ఒకసారి, 60 ఏళ్లు ఆంధ్రా పాలనలో తెలంగాణకు ప్రధాని మోదీ రూపంలో ప్రమాదం పొంచి ఉందని మరోసారి, ఇలా కేసీఆర్ కామెంట్స్ వెనక సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కేంద్రం వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ రాబోయే రోజుల్లో తన రాజకీయం ఎలా ఉండబోతుందో అని పరోక్షంగా సంకేతాలు పంపారు. మోదీనే శత్రువు అనడం వెనుక కేసీఆర్ భారీ వ్యూహం కనిపిస్తోంది. నిజానికి మోదీ ఫేస్ గానే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా బీజేపీ పావులు కదుపుతోంది. అలాంటి మోదీని టార్గెట్ చేసుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు పక్కాగా కనిపిస్తోంది. అందుకే మోదీని, మోదీ నిర్ణయాలను పక్కాగా టార్గెట్ చేసుకుంటూ రాజకీయంలో మరింత సెగలు రేపుతున్నారు. కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టి ఇవాళ ప్రధానమంత్రే మనకు శత్రువు అయిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. దేశ పరిస్థితి దిగజారుతా ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, రూపాయి విలువ పడిపోతూ ఉంది, ఏనాడు లేనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, వచ్చిన తెలంగాణను మళ్ళీ గుంట నక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్ధతికి మళ్ళీ పోకుండా, మళ్ళీ పరిస్థితులు దిగజారకుండా, వాళ్ళ రాజకీయ స్వార్థాలకు మనం బలి కాకుండా ఈ తెలంగాణను, తెలంగాణ యువకులు, మేధావులు, బుద్ధిజీవులు, పెద్దలందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఏర్పాటుకు సిద్ధమవుతున్న కేసీఆర్ ఈ వ్యవహారంలో కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన తీరు కనిపిస్తోంది. నిజానికి సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా రాజకీయంలో అది చాలా తక్కువ సమయం. పైగా రాష్ట్రంలో జోరు మీదున్న కమలం పార్టీకి షాక్ ఇవ్వాలంటే ఢిల్లీలో స్విచ్ నొక్కాలని కేసీఆర్ ఫీల్ అవుతున్నారు. దీంతో నేషనల్ పాలిటిక్స్ పై ఆయన మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాల్లో పరిణామాలకు తన పరిచయాలను ఉపయోగించి కొత్త వ్యూహం సిద్ధం చేసే అవకాశాలు లేకపోలేదు. ఏమైనా ఇన్నాళ్లు రాజకీయం ఒకెత్తు, ఇకపై ఒకెత్తు అన్నట్లుగా కేసీఆర్ దూకుడు ఉండబోవడం ఖాయం అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ లాంటి వ్యూహాలు రచించాలంటే ఎదురుగా కూడా కేసీఆరే ఉండాలన్నది రాజకీయ వర్గాల్లో ఓ మాట. మారుతున్న రాజకీయాన్ని పక్కాగా అదిమి పట్టుకోవడంలో ఆయన్ను మించిన వారు లేరు. అందుకే ఇప్పుడు స్టైల్ మార్చారు. బీజేపీ మీద రాజకీయ విమర్శలు మాత్రమే కాదు, కేంద్రం విధానాలను టార్గెట్ చేస్తున్నారు, వైఫల్యాలను ఎత్తి చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పొలిటికల్ బ్లాస్ట్ కు కారణం కావడం ఖాయం. ఏకంగా మోదీని టార్గెట్ చేయడంపై బీజేపీ అంత ఈజీగా తీసుకోదు. స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో నువ్వా నేనా అంటున్న బీజేపీ టీఆర్ఎస్ మధ్య యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు చేరడం ఖాయమన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్ లో సెకండ్ టాపిక్ చూస్తే, నోటిఫికేషన్ రాలేదు, బైపోల్ ఎప్పుడో తెలియదు, అయినా సరే రాజకీయ మొత్తాన్ని షేక్ చేస్తోంది మునుగోడు. 3 పార్టీలు కలిసి పంతంతో రాస్తున్న రాజకీయ కథ ఇది. ఒకరికి మించి ఒకరు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. విజయం తమదే అని ఎవరికి వారు ధీమాగా చెప్తున్నారు. ఇంతకీ 3 పార్టీల బలాలు, బలహీనతలు ఏంటి? మునుగోడు ఫైట్లో ఎలాంటి స్ట్రాటజీతో వెళ్లబోతున్నారు? అమిత్ షా సభకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇప్పుడు రాజకీయం రేంజ్ ఎలా ఉండబోతోంది? మునుగోడు కేంద్రంగా మరిన్ని మంటలు చూడబోతున్నామా? తేల్చేద్దాం క్లియర్ కట్ గా.
మునుగోడు ఇప్పుడు తెలంగాణ 3 పార్టీల నేతలు కలలోనూ జపిస్తున్న పేరు. అక్కడ జరగబోయేది బైపోల్ మాత్రమే కాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒపీనియన్ పోల్ కూడా. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో బైపోల్ అనివార్యం కాగా 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కుంభస్థలాన్ని కొట్టడం అంటే ఏంటో, 1000 ఏనుగుల బలం ఎలా ఉంటుందో పరిచయం చేయబోయే విజయం ఇది. ఈ పరిస్థితే 3 పార్టీలను పరుగులు పెట్టేలా చేస్తోంది. ఓ పార్టీ ఓ వ్యూహం చేస్తే మిగతా 2 పార్టీలు అంతకు మించి అనిపించే ప్రతి వ్యూహాలను రెడీ చేస్తున్నాయి. బైపోల్కు ఇంకా షెడ్యూల్ కూడా రాకముందే అన్ని పార్టీలు మునుగోడులో ల్యాండ్ అయ్యాయి. సమీక్షలు, సమావేశాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, ఇలా రాజకీయమంతా ఇక్కడే ఉందా అన్నట్లు పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా మునుగోడుకు రాబోతున్నారు. బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు టీఆర్ఎస్ సభ ఏర్పాటు చేయబోతోంది. ఈ ఇద్దరికీ చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ తెర వెనక పావులు కదుపుతోంది. దీంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఉప ఎన్నికకు కారణమైన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికతో సమరశంఖం పూరించే ఏర్పాట్లలో ఉంటే, అంతకు ముందే టీఆర్ఎస్ సభతో సవాల్ విసరాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్ చండూరు సభతోనే ఎంట్రీ ఇచ్చింది. అమిత్ షా ఈ నెల 21న తెలంగాణకు రాబోతున్నారు. మునుగోడు సభలో పాల్గొంటారు. రాజగోపాల్ రెడ్డి కాషాయం కండువా కప్పుకునేది అప్పుడే. షా రాకతో రాజకీయం మరింత వేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ మీద ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన బీజేపీ గులాబీ నేతలను లాగడం మొదలుపెట్టింది. మునుగోడు టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉండడం కమలానికి కలిసి వస్తోంది. అమిత్ షా సభలో భారీగా చేరికలు ఉంటాయని పదే పదే చెబుతున్న బీజేపీ నేతలు ఎంతమందిని కారు నుంచి లాగేసుకుంటారు, ఎంతమంది కాషాయం కండువా కప్పుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. అమిత్ షా సభతో మునుగోడు పొలిటికల్ పిక్చర్పై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు పరిణామాలు హీట్ పుట్టిస్తున్న వేళ అమిత్ షా రాక మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. దీంతో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. 1. మునుగోడు రాజకీయం ఏ టర్న్ తీసుకోబోతోంది? 2. అమిత్ షా రాకతో ఏం జరగబోతోంది? 3. అమిత్ షాకు కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందా? 4. మునుగోడులో కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? 5. జంపింగ్లు ఏ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మునుగోడు బీజేపీ మరింత దూకుడు పెంచింది. అమిత్ షా రాకతో రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 21న బహిరంగ సభకు హాజరు కానున్న అమిత్ షా మునుగోడు ఉప ఎన్నికతో పాటు తెలంగాణలో బీజేపీ ముందుకు వెళ్లే మార్గాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. ఒక రకంగా ఈ సభ అనేది అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మోగించబోయే సమర శంఖం లాంటిదే. దీంతో కమలం పార్టీ నేతలు అమిత్ షా సభను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీలో చేరికలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి చౌటుప్పల్ ఎంపీపీ కమలం గూటికి చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ జడ్పీటీసీ కీలక నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. చౌటుప్పల్ లాంటి ఏరియాకు చెందిన కీలక నేతలు పార్టీ మారడం అంటే అది టీఆర్ఎస్ కు ఒక రకంగా ఇబ్బందికర పరిణామమే. ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని అమిత్ షా సభ నాటికి రాజకీయం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. మునుగోడు అమిత్ షా సభలో చేరికలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్ ఫైట్ కు టీజర్లా మారే ఛాన్స్ ఉంది. అటు కేసీఆర్ టార్గెట్ గానే అమిత్ షా మాటల దాడి చేసే అవకాశముంది. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ కూడా సిద్ధమైంది. అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఇన్నాళ్లు మునుగోడు ఎపిసోడ్పై సైలెంట్ గా ఉన్న కేసీఆర్ 20న సభతో రంగంలోకి దిగబోతున్నారు. సీఎం సభ సక్సెస్ చేయడం కోసం నియోజకవర్గమంతా మండలాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. మునుగోడులో కనీసం 3 సార్లు సీఎం బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఒక్కో మండలం నుంచి 15,000 మందిని సమీకరించాలని పార్టీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒక్కో మండలం బాధ్యతలు ఒక్కో నాయకుడికి అప్పజెప్పారు. ఇక జిల్లా ఎమ్మెల్యేలంతా మునుగోడులోనే మకాం వేశారు. గులాబీ దళమంతా పట్టణ వీధుల్లోనే కనిపిస్తోంది. అమిత్ షా సభకు ఒక్కరోజు ముందు నిర్వహించబోయే సభ
అదిరిపోయేలా ఉండాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. బైపోల్స్ లో బీజేపీ చేతిలో ఓడిన టీఆర్ఎస్ మునుగోడు విక్టరీతో ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా సభలకు సిద్ధమవుతుంటే బైపోల్ కోసం కాంగ్రెస్ వ్యూహాలకు పదును పెడుతోంది. వివిధ పార్టీల మద్దతు కోసం రాయబారాలు సాగిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసుకుంది. ఇప్పుడు టీజేఎస్తో పాటు కమ్యూనిస్టులను కలుపుకుని వెళ్లాలని రంగంలోకి దిగింది. మునుగోడు విజయం రేవంత్ నాయకత్వానికి కాంగ్రెస్కు ఉనికి పరీక్ష లాంటిది. అందుకే దృష్టంతా మునుగోడు మీదే పెట్టారు హస్తం పార్టీ నేతలు. మొన్నటి వరకు కేసీఆర్ టార్గెట్గా సాగిన కాంగ్రెస్ పోరాటం మునుగోడుకు మళ్లింది కూడా అందుకే. రాజగోపాల్ రెడ్డి వెంట పార్టీ క్యాడర్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే మునుగోడులో వామపక్ష నేతలను కూడా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. కమ్యూనిస్టులు టీజేఎస్తో కొంతవరకు కలిసి వస్తుందన్న ధీమా కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. సభ విషయంలో చూసినా టీఆర్ఎస్ బీజేపీ కంటే ముందుగానే కాంగ్రెస్ చండూరులో సభ నిర్వహించింది. అయితే ఆ సభ డ్యామేజీ కంట్రోల్ చేయకపోగా మరింత డ్యామేజీకి కారణమైంది. దానికి తోడు సీనియర్లు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం కాంగ్రెస్ క్యాడర్లో టెన్షన్ రేపుతోంది. అయితే ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా హస్తం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడు పార్టీలు మునుగోడు గడ్డపై మోహరించడంతో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనికి తోడు లోకల్ లీడర్లతో పాటు ప్రజాప్రతినిధులు కూడా జంపింగ్ జపాంగ్ అంటుండడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయంటూ టీఆర్ఎస్ బీజేపీలు ప్రకటనల మీద ప్రకటనలు చేస్తూ సవాల్ విసురుతున్నాయి. అదే సమయంలో బీజేపీ నుంచి షా, టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సభలకు సిద్ధమవుతున్నారు. ఈలోపు రాజకీయంలో మరిన్ని కీలక మలుపులు ఖాయం అన్న చర్చ నడుస్తోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం, మూడు పార్టీలకు మునుగోడు కీలకం. మునుగోడు మనగాడే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయగలడు. ఇది మాత్రం క్లియర్ కట్. రద్దు తర్వాత మంచి రోజులు వచ్చాయని కాశ్మీరీ పండిట్లు పుట్టిన గడ్డకు వచ్చారు. అయినా వారి గోస తీరటం లేదు. పండిట్లను టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దీంతో మళ్లీ భయం మొదలైంది. ఆ గాయాల లోయలో మళ్లీ ఆక్రందనలు వినిపిస్తున్నాయి. ఒక ప్రాణం తర్వాత మరొక ప్రాణం తుపాకీకి బలవుతోంది. కాశ్మీర్ పండిట్ల బతుకుల్లో మళ్లీ భయాలు కనిపించడం మొదలైంది. కాశ్మీర్ లోయలో పరిస్థితులు మారవా? మార్పు మొదలు కావాల్సింది ఎక్కడి నుంచి? ఈ మారణకాండను ఆపేందుకు కేంద్రం ముందున్న మార్గమేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. అది గాయాల లోయ. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆక్రందనలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తూనే ఉంది. రాజ్యం మారింది, రాజ్యాంగంలో అధికరణ మారింది, ఆర్టికల్ 370 రద్దయింది. బతుకులు మారతాయి అనుకుంటే అది ఆశగానే మిగిలేలా కనిపిస్తోంది. ప్రాంతం మారుతోంది, పరిస్థితులు మారుతున్నాయి. లోయలో జనాల భయాలు తప్ప రక్తంతో రాసిన చరిత్రను సిరాతో ముందుకు తీసుకెళ్లలేరు. అడుగు పడాలన్నా పడినా మళ్లీ రక్తమే కోరుకుంటుంది. కశ్మీర్ పండిట్ల బతుకులకు సరిగ్గా సరిపోయే మాట ఇది. లోయలో మళ్లీ కశ్మీర్ ఫైల్స్ రిపీట్ అవుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత ధైర్యంతో సొంతూరు, సొంతింటికి వచ్చిన పండిట్లకు వరుస ఘటనలు మళ్లీ భయం పుట్టిస్తున్నాయి. మైనారిటీలను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. 2 నెలల నుంచి లోయలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తున్నారు. సామాన్యులను, అదీ కశ్మీరీ పండిట్లనే టార్గెట్ చేస్తూ దాడులకు తెగిస్తున్నారు. ఇప్పుడు షోపియాన్ జిల్లా చోరీపురాలో మరో కశ్మీరీ పండిట్ను కాల్చి చంపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. 3 నెలలుగా లోయ ప్రాంతంలో టెర్రరిస్టులు బీభత్సం సృష్టిస్తున్నారు. మైనారిటీలనే కాకుండా వలస కూలీలు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని హతమారుస్తున్నారు. ఓ వైన్ షాప్ ఎంప్లాయ్, ఓ టీవీ నటి, స్కూల్ టీచర్, బ్యాంక్ మేనేజర్, ఇప్పుడు మరో పండిట్. ప్రాణాల మీద ప్రాణాలు పట్టనబెట్టుకుంటున్నారు ఉగ్రవాదులు. దీంతో లోయలో ఇప్పుడు కశ్మీరీ పండిట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత ప్రధానమంత్రి ప్యాకేజీ కింద కశ్మీరీ లోయకు తిరిగి వచ్చిన వందల మంది హిందూ ప్రభుత్వోద్యోగులు ఇప్పుడు భయాందోళనలతో మళ్లీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. కొందరైతే ఏరియా విడిచి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు
1990 నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకోకపోతే మళ్లీ పండిట్లు సొంత ఊళ్లు విడిచే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కశ్మీరీ పండిట్లపై వరుసగా దాడులు జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. ఎన్నాళ్ళీ రక్తపాతం, లోయలో ఎందుకింత ఘోరం? ఈ మారణహోమానికి అడ్డుకట్ట పడేదెలా? ఈ సమస్యకు పరిష్కారం లభించడం కష్టమేనా? కేంద్రం ముందు ఇప్పుడున్న మార్గమేంటి? కశ్మీర్ లోయలో పండిట్లపై జరుగుతున్న మారణకాండతో ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలివే. 1990లో కశ్మీర్ లోయ నుంచి పండిట్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం నలుమూలలకు వెళ్లిపోయారు. పుట్టిన భూమికి దూరంగా సొంత దేశంలో పరాయి వారిలా శరణార్థుల్లా బతికారు. ఆ ఆర్టికల్ 370 రద్దుతో ఆ కన్నీళ్లకో పరిష్కారం దొరికిందని అనుకున్నారంతా. పుట్టిన నేలపై గాలి పీల్చేందుకు, జన్మభూమిని ముద్దాడేందుకు పండిట్లంతా సొంత ఊళ్లకు చేరుకున్నారు. సైన్యం కూడా వాళ్లలో ధైర్యం నింపింది. అయితే ఇప్పుడు జరుగుతున్న వరుస సంఘటనలు పండిట్లలో మళ్లీ భయాలు పెంచుతున్నాయి. కశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు పాక్ ఆడుతున్న మృత్యు క్రీడలో సామాన్యులు బలవుతున్నారు. ముఖ్యంగా మైనారిటీలను టార్గెట్ చేసుకుని మారణహోమం సృష్టిస్తున్నారు. యాసిన్ మాలిక్ జీవిత ఖైదు తరువాత మరింత రెచ్చిపోతున్నారు. పండిట్లను టార్గెట్ చేసుకుంటున్నారు. కశ్మీర్ లోయలో ప్రధానంగా బ్రాహ్మణులు, సిక్కులు, బౌద్ధులు ఉన్నారు. 1990లో చాలా మంది ఈ ప్రాంతం నుంచి పారిపోయారు. ఈ మధ్య కొందరు మాత్రమే తిరిగొచ్చారు. అయితే వారిని కూడా టెర్రరిస్టులు వదలడం లేదు, భయభ్రాంతులకు లోను చేస్తున్నారు. గత 3 నెలల్లో విపరీతంగా టార్గెట్ చేశారు. ఫార్మసిస్ట్, డ్రైవర్, టీచర్, బ్యాంక్ ఎంప్లాయ్, ఇలా చెప్పుకుంటూ పోతే కాల్పులకు గురైన వారి సంఖ్య చాలా పెద్దది. అయితే ఇప్పుడు ఉగ్రవాదులు తమ ఉనికి చాటుకునేందుకు అమాయక పండిట్ల ప్రాణాలను బలిదీసుకుంటూనే ఉన్నారు. అయితే షోఫియాన్ ఉగ్రదాడిలో ఓ పండిట్ చనిపోగా స్థానిక ముస్లింలు వ్యవహరించిన తీరు భారతదేశ స్ఫూర్తిని చాటి చెబుతోంది. మెజారిటీ కమ్యూనిటీ అయిన ముస్లింలు చనిపోయిన పండిట్ కుటుంబానికి అండగా నిలిచారు. అంతా ముందుండి నడిచి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు జరిగిన ఈ సంఘటన దేశ సమైక్య స్ఫూర్తికి అద్దం పట్టింది. సొంతూరును విడిచి ఎక్కడో అనాథలా బతకడమంటే అది నరకంతో సమానం. అలాంటిది 30 ఏళ్లు పండిట్ కుటుంబాలు పుట్టిన నేలకు దూరంగా ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో మళ్లీ సొంతూరుకు వచ్చాయి. ఇంతలోనే మళ్లీ వారిని ప్రాణభయం వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. భద్రతా సమీక్షలు, హామీలు మాత్రమే కాదు, కేంద్రం వెంటనే రంగంలోకి దిగాలి. బలగాలను మరింత పెంచాలి. నాయకులు, ప్రభుత్వ పెద్దలు అవసరమైతే లోయ ప్రాంతాల్లో పర్యటించాలి. అక్కడి వారికి భరోసా, భద్రత కల్పించాలి. ఇదే ఇప్పుడు కేంద్రం ముందున్న ఏకైక మార్గం. లేదంటే పండిట్లకు కశ్మీర్ లోయ జ్ఞాపకంగా మాత్రమే మిగులుతుంది అన్నది మాత్రం క్లియర్ కట్.